ఈరోజు రైతు బంధు డబ్బులు మరి ఎన్ని ఎకరాలు పడుతున్నాయి, మరి అలాగే మహాలక్ష్మి స్కీము కరెంటు బిల్లు ఫ్రీ మరి అవుతుందా, 200 యూనిట్స్ మరి కావట్లేదా తెలుసుకునే ముందు, అలాగే మహాలక్ష్మి స్కీమ్ మరి ఎప్పుడు అమల్లోకి వస్తుంది, మనకి రుణమాఫీ కూడా మరి అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది, ఇందిరమ్మ ఇల్లు కూడా మరి ఎప్పుడు మనకు అందుబాటులో మరి స్కీమ్ అనేది వస్తుంది తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది, ఒక లైక్ మాకు బూస్టప్ ఇస్తుందండి. చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటాము. మాకు బూస్టప్ ఒక లైక్ అండ్ లైక్ చేయండి. మీ గురించి వెయిట్ చేస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రైతులందరికీ రైతు బంధు డబ్బులు 3 ఎకరాలకు అయితే పడడం జరుగుతుందండి. 3 ఎకరాలకైతే పడడం జరుగుతుంది. 3 నుంచి 6 ఎకరాల వరకు కూడా పడతాయనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కొంతమందికి 3 ఎకరాలు మాత్రమే పడ్డాయి, తర్వాత 6 ఎకరాలు కూడా పడతాయి. అలాగే మహాలక్ష్మి స్కీమ్ 2500 రూపాయలు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక కరెంటు బిల్లు ఫ్రీ, ఈ కరెంటు బిల్లు ఫ్రీ అనేది చేస్తారండి, ప్రతి ఒక్కరికి చేస్తారు. అయితే ఇప్పుడు మనకి రేషన్ కార్డు, కరెంటు బిల్లు వాళ్ళు రేషన్ కార్డు, అలాగే ఒక ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు జిరాక్స్, ఇవన్నీ కూడా మీరు వాళ్ళకైతే ఇవ్వాలండి. ఆ రేషన్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫోన్ నెంబర్, ఈ 3 ఇచ్చి వాళ్ళకైతే వాళ్ళకి ఇస్తేను వివరాలు, వాళ్ళైతే మీకు గ్రామాల్లో తిరిగి కరెంటు వాళ్ళైతే స్లిప్ అయితే మీ కరెంటు మీటర్ పైన స్టిక్ చేసిపోతారు. తర్వాత ఇక అలాగే మహాలక్ష్మి స్కీమ్లో మరి చాలామంది, అలాగే మీకు 500కు సిలిండరు 90 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కానీ 60 లక్షల మంది మరి ఎంతమందికి ఇస్తారు అనేది డిసైడ్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు 5-6 సిలిండర్లు కూడా ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం అయితే చూస్తుంది. ఆ ప్రభుత్వ మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మీకు మహాలక్ష్మి కరెంటు బిల్లు, అలాగే ఇందిరమ్మ ఇల్లు అయితే డబుల్ బెడ్రూమ్స్ ఎవరికైతే ఇంతకుముందు అప్లికేషన్స్ పెట్టుకున్నారో మరి అవి చేస్తారా లేదా అనేది కొంతమంది కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కానీ ఖచ్చితంగా అయితే డబుల్ బెడ్రూమ్స్ క్లియర్ చేసిన తర్వాతనే మీకైతే ఇందిరమ్మ ఇల్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 77,000 కోట్లు అయితే చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరికి అయితే ఇప్పుడైతే 3,000 కోట్ల మందికి అయితే ఇందిరమ్మ ఇండ్లు అయితే శాంక్షన్ చేయాలి అనేసి మన ప్రభుత్వం అయితే నిర్ణయించింది. త్వరలోనే ఇక మీకైతే చేస్తారండి. చూసారు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కరెంటు బిల్లు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి, బీసీ వాళ్ళకి కూడా మొదటగా అయితే చూస్తున్నారు. మొదటగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల వారికి, తర్వాత బీసీ వర్గాల వారికి చేయడం జరుగుతుంది. చూసారు కానీ ఇవన్నీ కూడా మీకు రేషన్ కార్డు ఉంటేనే మహాలక్ష్మి స్కీము, అలాగే మహాలక్ష్మి స్కీము, కరెంటు బిల్లు, గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు ఇవైతే చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఒక్క స్కీమ్ మాత్రమే ఇస్తారండి, ఒక్క స్కీమ్. ఇప్పుడు ఒక రేషన్ పైన మామ, అత్త, కోడలు, ఇంకా మీకు తోడి కోడళ్ళు ఇవందరూ ఉన్నారు కదా, వాళ్ళకు ఒకటే కుటుంబంలో అందరికీ ఒకటే కార్డు పైన ఉంటే మాత్రం ఒక్క స్కీమ్ మాత్రం వర్తిస్తుంది. వేరువేరుగా ఉంటే మహాలక్ష్మి స్కీము, మరి ఆసరా చేత పెన్షన్లు ప్రతి ఒక్కరికి, వికలాంగులకే కానీ వృద్ధులకే కానీ, అలాగే ఆసరా చేత పెన్షన్లు ప్రతి ఒక్కరికైతే మీకు అయితే డీటెయిల్గా అయితే చెప్పడం, వృద్ధులకి, వితంతులకి, వికలాంగులకే కాకుండా కొత్త వారికి, డయాబెటీస్ పేషెంట్స్కి, కిడ్నీస్ పేషెంట్స్కి, మరి ప్రతి ఒక్కరికి కూడా అండి, ప్రతి ఒక్కరికి కూడా డయాబెటీస్ పేషెంట్స్, ప్రతి హార్ట్ పేషెంట్స్కి, వీళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు అయితే ఇస్తారు. వికలాంగులకి 6,000 రూపాయలు అయితే ఇస్తారు. ఇక త్వరలోనే ఇంటింటికి సర్వే చేయడం జరుగుతుంది. చూసారు కంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కూడా రేషన్ కార్డు ఉంటేనే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.